मंत्रमूलं गुरोर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा కాలస్వరూపుడు కాలంలోనే సృష్టి స్థితి లయం అవుతుంది. ఆ కాలస్వరూపుడైన భైరవుడు ఇస్తాడు, ఉగ్రస్వభావుడు. ఆయన పుట్టినవన్నీ ఆయనే మిగేస్తూ ఉంటాడు, అంతే కదా. పుట్టిది పోతుంది కదా, ఆ తెలుగు ఆహారంగా వెనక్కి తీసుకునేవాడు భైరవుడు, కాలస్వరూపుడు. ఆయన్ని ఇక్కడ ఎందుకంటే కాశికాపురాధనాథ కాలభైరవం భయ. ఈ కాశికాపుర ఆయన కమిషనర్ ఆఫ్ పోలీసు, న్యాయం ధర్మం అంతా చూసేవాడు. ఆయన అనుగ్రహం ఉంటే కాలాన్ని జయిస్తాడు మనుషుడు, అంటే కాలం మృత్యువుని జయిస్తాడు, మృత్యు ఉండదు మళ్ళీ. तो मुझे ये बक्सा को नदी में छोड़ दो बोले, छोड़ दिया। बहुत वज़न था वो, लेकिन 10 मिनट के बाद वो स्टार्टेड फ्लोटिंग। फिर निकाल के देखें उसमें एक फूल దీని కింద కూర్చున్నారు ఆఖరి చివరికి, ఇక్కడ తీసుకొచ్చి సమాధి ఇక్కడ చివరికి ఇందులో కూర్చున్నారు. तो यहाँ पे बक्सा डाला था, उसमें बैठा थे। शिवलिंग यहाँ बनाया और ये शिवलिंग भी ढूंढते गए। हाँ, मैं उनकी वो छोटी बुकलेट पढ़ी थी, मैं और लक्ष्मी जी इकट्ठे पढ़ते थे छोटा बुकलेट। దీనికి 1687 1885 misunderstood by many people. They thought that he is a madman. He is moving around. He used to go and stand before a mithai dukan, and he would start eating. Then if he is finished with his eating, he would have cleared about 3 or 4 kilos of sweets. But that dukan wala, he would be blessed. They recognized him. They used to wait for him to come and take something from there.
So ultimately, on the next day itself, all his problems will be solved, and he would have a darshan of the Lord in his dream. That becomes where he has eaten something. So I am here, I am available. Let people seek me in whatever marg, whatever methodology, whatever, whether they want jnana or panditya or whatever, I don't know. They should be able to take anything from me. Once a Maharaja came with his retinue, that he was floating in the water. Maharaja went on a very luxurious boat. The Maharaja thought, this poor fellow is floating, will help him come. He can come. So some of the servants said he is a great yogi, Mahatma. So already Maharaja, in his own proud way, he started talking to him. Then he took out a sword. Maharaja took out a diamond-studded sword. The Viceroy has given this to me on a big occasion. I am highly respected by the British government and all that. Then he put it in his hands. He was hauled up into the boat. He was reaching the shore. He took the sword. ఇలా చూసి కప్పుకుని అందులో కాల్చి అది చాలా కోపం వచ్చింది. పిచ్చివాడి చేతిలో పెట్టాను, ఇంత గొప్ప వస్తువు. ఇక్కడ తల ఆంచి దండం పెట్టండి, నమశివాయ చేసుకోండి. ఆయన ఆఖరి రోజుని చెప్పారు, రేపు పొద్దున్న వెళ్ళిపోతాను నేను, ఈ రాత్రి నాకు తీసుకొచ్చి పెట్టి తయారు చేసి నాకు అక్కడ ఇవ్వండి అని అడిగారు. చెప్పారు. ఆ పెట్టి ఇంత చెక్క పెట్టి తయారు చేసి ఆయన కూర్చున్నారు. చాలా పెద్ద శరీరం. ఆ చెక్క పెట్టిలో కూర్చున్నారు. మూత వేసేసారు. మూత తీయకూడదు అన్నారు. గంగలో వదిలిపెట్టాలని చెప్పారు. ముందరే ఇవన్నీ ఆ పెట్టంతా తీసుకెళ్ళి గంగలో వదిలేశారు. చాలా బరువుగా ఉంది. అది మునిగిపోయింది. ఒక పావు గంట తర్వాత అది గడుపుకుని తేలింది. తేలితే ఇందులో ఏమిటి, ఇందాక బరువు ఉంటుంది, ఇప్పుడు ఎందుకు తేలిందని వెళ్ళి ఉండబట్టలేక తీసి చూస్తే ఒక గంపడి పూలు ఉన్నాయి అందులో. అందులో ఆయన పంచభూతాలు శరీరం డైరెక్ట్గా శరీరాలు పంచభూతాల్లో కలిపేశారు. ఏం మిగలలేదు. పంచభూతాలు మిగలడానికి ఇందులో మట్టిలో పాచి పెట్టడం ఎన్నో చేస్తాం, ఏం అక్కర్లేదు. యోగం చేతనే పంచభూతాల్లో శరీరం వదిలిపెట్టారు. అదే సీక్రెట్. ఊరికి అలా ఆర్తికర్పూరంలో కలిగిపోయింది శరీరం. అందులో ఆయన కొన్ని వస్తువులు ఉన్నారు, తీసుకొచ్చారు. ఆ లోపల సమాధి 25 ఏళ్ల ముందు కూడా ఇలా లోపలికి వెళ్ళడానికి దారి ఉండేది. బయట పెద్ద శివలింగం ఉంది కదా, దాన్ని డైరెక్ట్గా కింద ఇక్కడే తిరుగుతూ ఉండేవారు. ఈ తలుపు తీస్తే ఒక దారి ఉంటుంది, కనుక గంగకి వెడుతుంది. ఆ గంగా నదికి వెడుతుంది. పంచగంగా ఘాట్ అంటారు. ఇక్కడే ఉంటుంది. ఇవన్నీ ఎందుకు బోట్లో తీసుకొచ్చారు, నాకు ముందర చెప్పలేదు, అది ఇది అని నౌకర్లందరినీ తిట్టాను. సరే ఒడ్డుకు వచ్చేసింది. 2 నిమిషాల్లో బోటు. ఇది దిగిన తర్వాత దీన్ని అరెస్ట్ చేయండి, లోపల పెట్టండి, అది ఇది అని చెప్పి ఇంకా తిడుతున్నాడు. ఆయన పక్కనవి ఉండు, నువ్వు అరవకని చెప్పి ఆ నదిలోకి ఇలా వెళ్ళి ఈ నీళ్ళలోంచి ఇలా తీస్తే 2 కత్తులు వచ్చాయి. 2 ఒకలా ఉన్నాయి. ఇందులో నీదేది తీసుకో అన్నాడు. నాకేం తెలియట్లేదు, ఇదా నీ వస్తువు. Swamiji, he threw it in the Ganges. So he became very angry. So the boat came to the shore, and then the king Maharaja was shouting, arrest this mad fellow, this and things like that. And he laughed at him. He went to the waters again, into the Ganga. I said, Nikale, then there were 2 swords. And he said, what is me kaun sa tumhara le lo? They were identical. I can't identify. When you can't identify, when it is shown to you, how can you say it is your own? When it is shown to you, you cannot identify. And you say it is your own. There can't be worse fool than you. Then he was afraid. Suppose he picks up the wrong thing, it vanishes. One is real, one is.
So there is one real, both are unreal, you are unreal, I am unreal. You are crying for the sake of a sword given by Viceroy. Like that, and ultimately he gave one and threw it in the Ganges. The other. అంటే ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక బోధ కానీ అంటే ఏం పెట్టుకోలేదు కదా. ఆయన చెప్పిన కొద్ది మాటలే. All the literature that could be gathered about his life of 280 years is not even 28 pages. It's a very thin book. That's all. There is no record. But people were still alive even 50, 60 years ago. Those people who had seen him were alive. రామకృష్ణ పరమహంస వచ్చారు ఆయన దగ్గరికి, చేసి దగ్గర కూర్చుని కాసేపు మాట్లాడారు. అది కూడా దేవుడు లారీ మాసే ఉండేవాడు. లారీ మాసే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన గొప్ప యోగి అని అనిపించుకోవడం ప్రధానం అందరికీ. లారీ మాసే చాలా మంచివాడు, ఈయన యోగి, ఆయన చాలా మంచి క్రియాయోగంలో చాలా చేస్తున్నారు, ఈయన మహానుభావుడు అని చెప్పారు అందరికీ. దాన్ని ఆయనే వెళ్ళి ఆయన్ని మెచ్చుకున్నారు, ఆయన మహానుభావుడని ఆరాధించారు అని చెప్పారు. అంతే, ఏమీ లేదు. ఆయన ముందర ఎవరు యోగి కాడు. ఎక్సెప్ట్ గాడ్ దేర్ ఇస్ నో యోగి కంపేరబుల్ టు హిమ్. Rudra Mahadev is the only yogi comparable to him. That is my conviction. Compare it to Kalan. Yes, Trailingasam, there is nobody who equal to him. There are 100 yogis, 1000 yogis in this country, but not either for a blessing or a guidance. But those who had faith in him, but very few on fingertips countable. Very few people had closely been following him. Among them, even one, I remember one European, Englishman, Scottish soldier was there, an army officer. He had great faith in him. He wrote some diaries. He also made some pencil sketches of his person in his diary that has not come out. After the Sipai mutiny. Like that, some few records have gone secret. We had no detailed information about him. There was only a Bengali small book. That man who was his devotee, closely serving him with food in the morning, he left a few lines. That became a Bengali book. It was translated into Hindi. So, first time we have brought it out into some other language, Telugu for example, after verification and things like that. In Bengal they made a film about his life. I could secure that Bengali film also, copy, it is there with me. Somebody exactly, typically looking like him acted. And he was his devotee. But knowing his age, still people wonder and then, or Yes, nobody knew his age. Nobody knew his age, and many people, even Britishers, also used to tell people, he is 280, he is a yogi. But of what use is he? He is not talking to us. And people used to think he is mad. So ultimately, on his own, he never communicated anything. If somebody comes and asks for him, any doubts on it. Like that, one day he was going out. In those days, Kashi was not that crowded. He was going, a woman was crying. A 12-year-old boy was bitten by a serpent and he died. They are preparing for his funeral. This Digambar Swami was passing by. That woman somehow looked at this Swami and fell at his feet. There is nobody to take care of me. He is the only son. I lost my husband. This 12-year-old son is my future. I have no other relation in this world. I want my son back to me. Give him. You can give my son back to me. Give it. And then he went and then he touched his forehead, the dead body. Actually, funeral was ready. He touched his forehead. Within 3 minutes he came to life and stood up. It is recorded.
Many people, even if a God were to appear and say something, people today have totally lost the element of faith in their hearts and minds. They want something. That is called scientific temper, asking for a rational explanation of everything. This has never been the Indian culture. Indian culture never demanded any rational explanation for any experience or a miracle. The yogis call miracles natural. The ordinary people call miracle is unnatural. To them, miracle is natural. Yes, sir. There is nothing like a miracle. Yes, sir. His only teaching is, if you want jnana, Brahma jnana, you can ask for it, you take it, it is there. When I got it, why can't you get it? బట్ ఇది కారణ జన్మ. ఆయన జీవిత చరిత్ర అది కాదు, ఆయన చరిత్ర చాలా ఉంది. హ్యాడ్ ఏ వెరీ లాంగ్ పాస్ట్. ఫస్ట్ అవర్ ట్రాన్స్లేషన్ ఇంటూ వెర్నాక్యులర్ ఫ్రమ్ Bengali and Hindi sources into Telugu. It is with me. But I can tell you one thing. He had no path to teach. He has no disciples. He has no institution. ఆయనకు ఒక మఠం కానీ, ఒక శిష్యవర్గం కానీ, సిద్ధాంతం కానీ, ఆయన బోధలు కానీ ఏమీ లేవు. మరి ఎందుకున్నారు 280 సంవత్సరాలు అంటే, అందరికీ కనపడడం కోసం ఉన్నాను. ఎవరు ఏ విధంగా నన్ను ఎలా వాడుకుంటారో అది యుగధర్మం, వాళ్ళ పూర్వపుణ్యం, వాళ్ళ సంస్కారములు. ఈశ్వరుడు లేడా? ఆయన అందరూ సమానంగా వాడుకుంటున్నారా? ఇక్కడ ఈశ్వరుడు ప్రత్యక్షంగానే ఉన్నాడని చెప్పేవారు. ఇదిగో విశ్వనాథుడు వస్తున్నాడు అనేవారు, మాట్లాడుతూ విశ్వనాథుడు వస్తున్నారు తప్ప ఆయన మరి ఆ స్పృహలో ఉండేవారా? ప్రపంచ స్పృహ అంతే, మొత్తం ప్రపంచ స్పృహ ఉండాలి కానీ చిన్న పరిమితమైన ప్రపంచ స్పృహ కాదు. లిమిటెడ్ వరల్డ్ కాన్షియస్నెస్ ఈజ్ బంధన్, అన్లిమిటెడ్ వరల్డ్ కాన్షియస్నెస్ ఈజ్ యూనివర్సలైజ్డ్ సోల్, యూనివర్సలైజ్డ్ ఈగో. టోటల్ if you are conscious of the world, be total whole world conscious, not your own surroundings. Your surroundings is not the world, whole world. That is a universal consciousness, what people. So he has no literature about him. We could with great difficulty get some facts. Bengal government also produced a documentary on that, and then some private company made a film about his lifetimes. There are some inaccuracies in that. Several serious mistakes have been, factual mistakes also crept into that film. But still the man who acted his role was a great devotee of his, because he left his body only in 1887. So many people knew him. Home is his name, Namah Shivaya is his address. There is nothing. There is no other. And he is available, he is still vibrant, living here. We are in his presence. He is here, he is vibrant, he is dynamic, living, a great force. And every one of us will get his or her benefit in some kind or the other. ఆ లాభం అందరికీ ఇక్కడికి వచ్చిన వారికి కలుగుతుంది. ఎవరు ఏ విధంగా లాభం పొందుతారో ఎవరికీ తెలియదు, కానీ ప్రతి వారికి ఈ దర్శనం చేత ఒక లాభం కలుగుతుంది. ఆ జీవుడు ముందుకు వెళ్ళడానికి ఏ మార్గం దగ్గర ఉంటుందో ఆ మార్గానికి పెడతారు. గురువు అలాంటి మహాత్ములు యొక్క సన్నిధి దొరక్క ముందు మన సంస్కారాలకు అనుగుణమైనటువంటి మార్గాల్లో పెడుతూ ఉంటాం ఆధ్యాత్మిక సాధన అనుకుని. ఇది కాదని అది కాదని ఇది అనేక జన్మల్లో ఆ మార్గాలు మారి వస్తూ ఉంటాయి. ఒక మార్గంలో ఉండలేరు. మహాత్ముల్ని కలుసుకున్న తర్వాత ఏది సరైన మార్గం వాళ్ళకి ఆ మార్గంలోనే పెడతారు. తర్వాత ట్రయల్ అండ్ ఎర్రర్స్ ఉండవు. అది మహాత్ముల దర్శనం వల్ల వచ్చే లాభం. మహాత్ముల దర్శనం వల్ల ఏ మార్గం ఆ జీవుడికి ఉత్తమమైందో, దగ్గర దారి ఏదో, ఎందులో వాళ్ళకి ప్రమాదాలు లేవో అట్టి మార్గంలో వెంటనే వెళ్ళిపోతారు. వారి దర్శనం అయిన తర్వాత నేను ఈ మార్గం నాకు కలిగిందంటే ఆయన ఇచ్చిన మార్గం. లేకపోతే వాళ్ళ సంస్కారాలను బట్టి ఈ మతభేదాలు, ఈ గ్రంథాలు ఒకళ్ళనోళ్ళు ఖండించుకోవడం వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి జరుగుతుంది, కానీ ఇదంతా జ్ఞానబోధ కాదు.
ఇష్టాలే లేవు అసలు మార్గానికి. గురువు యొక్క ఇష్టమే ఇష్టం, మిగతా అంతా కష్టమే. సో గురువు చూపించిన మార్గంలోనే తప్పనిసరిగా చివరికి గమ్యస్థానం చేరుకుంటాడు మనుషుడు. ఇలాంటి వారి దర్శనమే పరమగురు దర్శనం, శివ దర్శనం. దర్శనం అంటే ఏం చూసాం? అనుభవం లోపలికి వారు మనం చూశారు, మనం చూడటం. అక్కడ చైతన్యానికి నమస్కారం చేయడం, అక్కడ తలపెట్టి శిరస్సు వంచి నమస్కారం చేయడం చేత అహంకారం, మమకారం మొదలైనవి అడ్డు వచ్చి ఉన్నాయి మార్గానికి. అవి తొలగిపోతాయి వారు చూపించిన మార్గంలోనే చివరికి మనం పెడతాం. ఆయన ఎప్పుడూ ఒకటే బోధ చేశారు, నాకు ఏ జ్ఞానం కలిగిందో నీకు కలగడానికి ఏమీ అడ్డు లేదు. కోటికి ఒకరికి జ్ఞానం కలుగుతుంది అనుకోకు, కోటిలో కోటి మందికి కలుగుతుంది. వాళ్ళు అడగటం లేదు, తీసుకోవటం లేదు, ఉన్నదాన్ని వాడుకోవటం లేదు అని చెప్పేవారు. తనతో అందరినీ సమానంగానే చూశారు ఆయన. నీకు నాకు భేదం లేదు, నాలో చైతన్యం నీకు వస్తుంది, లోపల చూడు తెలుస్తుంది. ఆయన చూపించిన స్పిరిచువల్ పాత్ చాలామంది గురువులు నీకు అప్పుడే ఎక్కడ బోధన అవుతుంది, నీకు చాలా జ్ఞానంలో ఉన్నావు, ఇంకా కర్మ నీలో ఉంది, నీకు ఎప్పటి జ్ఞానం ఎలా అవుతుంది, నీకు మార్గం నేను చెప్పలేను నేను. ఇలాంటి మాటలే అందరు గురువులు అన్న కాలంలో ఆయన అన్న మాట ఇది. ఎనీ గురువు యూస్ టు సే ఐ వాంట్ ఏ దిశా నిర్దేశ, ఐ వాంట్ సమ్ ఉపదేశ. Gurus used to say, no, you are still not ripe. You have to go through a lot of difficulties or a lot of karma. Then you must come. But he was the man, right now, here and now, you take this path. You are ready. Your karma doesn't come in the way. His teaching was totally different. He never disqualified anybody, he never postponed anybody's qualification. ఇక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యం జరిగింది పూర్వం. ఇషాకు మహారాజులు ఇక్కడ అశ్వమేధాలు ఇక్కడ చేశారు, 10 అశ్వమేధాలు మహానుభావులు చేశారు. వాళ్ళు చేయడం చేత వచ్చింది. ప్రపంచంలో అసలు ఈ భూమి మీద ఉండే సమస్త క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఒక్కొక్క క్షేత్రం పేరు మీద ఇక్కడ ప్రయాగ ఘట్టం, అది అలాగా మానసాదేవి ఘట్టం ఒకటి, ఈ విధంగా ఉన్నాయి. మణికర్ణిక, ఆ అమ్మవారి చెవి దుద్దు ఒకటి ఇక్కడ పడిపోయింది, అందుకని ఆ దుద్దు ఇక్కడ పడిపోవడం చేత అది శాశ్వతంగా ఇక్కడ ఉండిపోయింది. అది ఆ తేజస్సుతోనే అనేక మందికి మోక్ష జ్ఞానాలు, ఆ గంగ పవిత్రమైపోయింది. మణికర్ణిక పైన ఆలయాలు మేడల తర్వాత ఇంకా అలా పెంచుకుంటూ హైట్ పెంచుకుంటూ పెడతారు. అందుకనే ఎత్తుగా చేశారు. ఇది వరదలు వచ్చాయి, ఇలా ఇప్పుడు కనపడే బ్రిడ్జి పట్టాల దాకా వచ్చిన రోజులు ఉన్నాయి, చాలా పెద్ద వరదలు. అయితే ఒక రోజు ఉంటుంది ఆ వరద. గోదావరి మే బహుత్ ये करते थे हम स्विमिंग, बोटिंग, small boat we used to take for 2 NS rent. Boat is taken at 3 o'clock till 8:30. We used to row the boat, enjoy boating, swimming. Godavari is just like this. The family, whole family of 2 plus 4. Husband, wife and 4 children.
From the Ganga. From the Ganga. They were almost they were drowned. एक कन्हैया पकड़ने वाला She had so much of strength. Gayatri, Uh, Shivji and all that. हाँ चल रहा है नाव आ रही है सर नाव आ रही Gayatri is है the अरे मत थमा यार total essence of three Vedas in the form of Chandas. At least 12,000 years of known history, I can prove it from my facts. Apart from Puranas. Puranas say it's millions of years, but historically speaking, 12,000 years is minimum. It is as lively as it used to be 12,000 years ago. There is no decline. It was never built by anybody. Never built by anybody. It's God's own city. Allah. అల్లాహ్ ఆబాద్ అన్నట్ట అలహాబాద్ని చూసి త్రివేణి సంఘం అక్బర్ అన్నట్ట అల్లాహ్కి ఆబాద్ హై అన్నట్ట అలహాబాద్ అయిపోయింది అందుకనే గురుగారు బికాస్ పీపుల్ ఆర్ టేకింగ్ బాత్ దే సే వై ఆర్ దే టేకింగ్ దే బాత్ అండ్ దే బిలీవ్ దే ఆర్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆబాద్ అవన్నీ చెప్పాలంటే కూడా తీసుకెళ్ళి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. ఇండియా కంటే గ్రేటర్ సబ్జెక్ట్ కానీ వైడర్ సబ్జెక్ట్ కానీ లేదు ప్రపంచంలో. భారత్ ఇతిహాస్ రామాయణ ఇతిహాస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ ఇండియా ఇన్ ఇట్స్ ఎసెన్షియల్ క్యారెక్టర్. ఎసెన్షియల్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియా చెప్పడానికే రామాయణం పుట్టింది. రామాయణ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ఎసెన్షియల్ ఇండియా, ది ఎసెన్స్ ఆఫ్ ఇండియా, ది హార్ట్ ఆఫ్ ఇండియా, ది సోల్ ఆఫ్ ఇండియా. సో టు మహాభారత్ ఈజ్ ది సోల్ ఆఫ్ ఇండియా, ఇట్ స్టోరీ అబౌట్ ఇట్, not the story of a few individuals. Has Gita been like that all the time, or has people added to it? Gita has been the original only, but it has even Vyasa Maharshi himself edited that and made it a well edited 18 chapter text. The Upadesh was given in about 45 minutes totally on the spot with thoughts and a few sentences, and then Vyasa Maharshi made it and showed to the Krishna. Krishna approved every line of it. Because some of the 45 Vedas నిమిషాల్లో today say that the Gayatri, sorry, this Bharat, Gita. Gita has been added to in the Gita Purana. was not added. Gita is totally finalized at that time with Krishna's approval by Vyasa Maharshi. The entire teaching was given in 45 minutes. 2 ghadi. Then 1 ghadi is 24 minutes, 48 minutes actually. 2 ghadiyallo ఉపదేశం చేశాడు. Later, Mahabharata of course went on getting added, not Gita. Mahabharata went on growing in size. They went on adding many things. But all that was added is only in the first 3 centuries, not later. Because the memories of Bharat were still there in the minds of people who lived on the earth. In and around Vaishali, in and around Delhi, Dehli. ఒరిజినల్గా 1,00,000 శ్లోకాలు కాకుండా యాడ్ చేయబడ్డాయి గురుగారు. ఒరిజినల్గా అంత లేదు. మహాభారతం అనే పేరు వచ్చింది మొదట భారతం అని, జయం అని, తతో జయముదీరయేత్ అని అంటారు. ది నేమ్ ఆఫ్ ది ఎపిక్ ఈస్ జయం.
వాళ్ళు చేసిన దోషమే వాళ్ళు స్వల్పం అని చెప్తోంది పురాణం. ఇతరుది అధికమైన దోషం కాబట్టి ఇతడు పూర్తిగా జీవించవలసిందే అని వరుస్తూ వచ్చాడు. చేశాడు. ఒక దోషం ఋషులు ఎప్పుడు మహర్షులు ఎవరిని శపించినా ఎవరు ఏమి సంఘటనలు జరిగినా లోక విషయంలో మంగళమే అవుతుంది. అది బాగుంది. మీరు మన దగ్గర ఆత్మబంధువుడు ఆయన. నాకు ఇక్కడ ఉండడం చేత నాకు ఎంతో బాగా అనిపిస్తోంది. ఆ సత్రాలు అవి చేశారు ఆయన. ఆయన అసలు ఆదర్శం ఏంటంటే ఆయన రావాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయి అక్కడ. ఇక్కడికి వచ్చేసి మేము ఇద్దరం ఇక్కడ ఉండిపోతాం అనుకున్నారు. 7 years అయిపోయింది. రాధాకృష్ణమూర్తి గారు చాలా ఆనెస్ట్ చీఫ్ ఇంజనీర్ ఆయన. వెరీ ఆనెస్ట్ చీఫ్ ఇంజనీర్. చేత అడిగించడంలో భీష్ముడు ధర్మరాజు చేత భగవద్గీత ఉందండి, మీరు అడగండి ఆయన చెబుతాడు. వాళ్ళ ఈ మధ్య నుండి వాళ్ళ చేత అడిగిపోతాడు. అంటే సర్వలోకాలకి ఉండే ధర్మం ఆయన చెప్తాడు. అవన్నీ చెప్పాడు. జీవకోటికి, సమస్త జీవకోటికి 14 భువనాల్లోనూ అన్ని బ్రహ్మాండాల్లోనూ సూత్రప్రాయంగా ఏదైతే ధర్మం ఉందో అది ఆయనకు బోధించాడు. మనుషుడే పుట్టిన తర్వాత కష్టమో సుఖమో త్యాగమో లాభమో మనిషి జన్మలో ఏమేమి ధర్మాలు ఉన్నాయో ఆయన దగ్గర తెలుసుకోమన్నాడు. యాక్చువల్గా ధర్మాలన్నీ చూస్తే మనుషులోకంలో మనిషి జీవితంలో ఉండే ధర్మాలే ఆయన అడిగాడు అని చెప్పాడు. ఆత్మధర్మం చెప్పాడు తాను. క్లియర్గా తెలుస్తుంది అది. ఈ వ్యాఖ్య చేయటం లేదు ఎవరును. టాట్ ది ఆత్మధర్మ దట్ హోల్డ్స్ గుడ్, దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ ఎంటైర్ క్రియేషన్, నాట్ ఎర్త్ అలోన్. Dharma that is binding the jivas, whether he is Indra or Brahma, or Vishnu or Rudra, or Vasus, or Adityas, or humans, or Rakshasas, or worms, Krimi and Ketak. That dharma has been elaborated in Bhagavad Gita by Krishna. Bhishma was addressed by Yudhishthir to know dharmas. Those dharmas are of dharmas binding a human being during his sojourn on the earth. The big difference between Bhishma Dharma and Krishna Dharma. Krishna Dharma Bodha, Bhishma Dharma Bodha, big difference is human life, that is entire creation. Only God can give that upadesh. No human being can easily get. Vallu moksham ponduchu. A man might have attained moksha or jnana, but he cannot be a guru to the whole world. He can be a guru to those, he can be a pathfinder. He shows the path to a few people that approach him. So here he is a Jagat Guru, Jagatray Guru. That is a word used for Krishna. Krishna Rakshati Jagatray Guru. Jagatray Guru is even to gods also. The teaching that he gave to Arjuna is binding on the gods also. Even Indra has to learn from Gita. Sampurna Dharma. It should not be classified and split into Advaita Dharma, Visishtadvaita Dharma, Vaishnava Dharma and Seva Dharma, like that. శివగంగ కైలాసం మీద పడింది కదా. కైలాసం మీద ఆయన జటాజొట్టు మీద పడింది. అక్కడి నుంచి ఫ్రమ్ కైలాస్ ఈస్ట్వర్డ్ జర్నీ, దెన్ సౌత్వర్డ్ జర్నీ, దెన్ నార్త్వర్డ్ జర్నీ. That northward journey is these are the streams. Adi from the west to the west. Another shakha went there. That is Punjab. ఐదు నదులు అయిన తర్వాత వెస్ట్కి వెళ్ళింది. ఆఫ్ఘనిస్తాన్ అటువైపు వెళ్ళి కిందకు వచ్చింది. అది हम बता रहे हैं ये काशी आनंद वन में तपोभूमि है। ये काशी में जब ब्रह्मा विष्णु महेश ब्रह्मा जी ने सृष्टि को बनाया तो काशी प्रथम बनाया। ब्रह्मा जी ने काशी प्रथम बनाए, इसलिए काशी को आनंद वन बोला जाता है। काशी तपोभूमि है। यहाँ पर साधु संत महात्मा यहाँ पर साधना किए, योग किए और भगवान को प्राप्त किए, प्रभु को प्राप्त किए, इसलिए इसको आनंद वन है। इसलिए प्रत्येक स्टेट के राजा एक एक गंगा किनारे में एक एक घाट, एक एक बिल्डिंग्स बनाए, क्योंकि उनको मन में ये भावना था कि मैं काशी में लास्ट टाइम आऊँगा तो अपने स्थान पर निवास करूँगा और प्रतिदिन गंगा स्नान करके बाबा विश्वनाथ को जल अभिषेक करूँगा। इसलिए काशी में हमारा
कहीं पर मृत्यु अगर लास्ट टाइम अगर हो गया, हाँ घाटे के लिए बोल रहे हैं, लेकर बोल रहे हैं, काशी में अगर हमारा मृत्यु होगा तो हमको मोक्ष प्राप्त का स्थान प्राप्त होगा। हाँ बता रहे हैं। इसलिए काशी में प्रत्येक घाट मिलाकर 108 घाट है, प्रत्येक स्टेट के राजा ने बनाया। जैसे 80 घाट, 80 और वरुणा 2 नदी है, 80 घाट दक्षिण है, वरुणा घाट उत्तर है, 80 प्लस वरुणा मिलाकर इसका नाम ब्रिटिश अंग्रेजों ने वाराणसी नाम रखा और काशी पंडित मदन मोहन मालवीय जी ने रखा और औरंगजेब ने इसका नाम बनारस रखा। इसलिए 4 नाम बोला जाता है, आनंद बंद, काशी, बनारस, वाराणसी। तो 80 घाट से लेकर वरुणा घाट के बीच में 108 घाट हैं। ऐसी दृश्य कहीं नहीं मिलता देखने को, दर्शन पाने को। ये मेन घाट है दशाश्वमेध घाट। यहाँ पर ब्रह्मा जी दशाश्वमेध घाट, यहाँ पर ब्रह्मा जी ने 10 बार अश्वमेध यज्ञ किए, इसलिए दशाश्वमेध घाट वीआईपी घाट बना। यहाँ पर हर साल वीआईपी प्रोग्राम, संगीत प्रोग्राम भी अच्छे ढंग से होता है। ने जयपुर वालों ने बनाया, राजा मान सिंह जयपुर। इसमें इस बिल्डिंग के अंदर जंतर मंतर, ऑब्जर्वेटरी, सूर्य घड़ी भी है। और ये त्रिपुरा भैरवी घाट, ये त्रिपुरा स्टेट के राजा ने बनाए, ठीक है। और ये मीर घाट, ये मीराबाई ने किसी समय यहाँ पर भजन की थी, इसलिए इसको मीर घाट बोला जाता है। और ये ललिता घाट, यहाँ ये ललिता घाट, ललिता माता देवी का ऊपर में मंदिर है, इसलिए इसको ललिता घाट बोला जाता है। ललिता घाट, ये नेपाल के राजा ने ये मंदिर बनवाए, पशुपतिनाथ मंदिर। 100 मन सोना गोल्ड मंदिर के ऊपर में दान किए। शमशान घाट बोला जाता है इसलिए कि यहाँ पर 24 आवर डेड बॉडी फायर, 24 घंटा। Some people they bring to body here and the by car, by taxi, by jeep, always time coming go. Peoples take the dead body. तो मंदिर है टेढ़ा हो गया है, इसको मातृऋण मंदिर बोलते हैं। मातृऋण, एक बंगाल का लड़का एक माँ के नाम से मंदिर तैयार किया और ब्राह्मण, पुरोहित ब्राह्मण ने मंत्र बोलने से वो लड़के को अहंकार हुआ कि माँ जो आपने दूध पिलाकर बड़ा किया, आपका दूध का ऋण मैं चुका दिया। माँ को मन में सुना तो कष्ट हुआ। माँ ने बोला कि कोई बेटा माँ का दूध का ऋण नहीं चुका सकता, इसलिए अगर अहंकार किए होगे तो तुम्हारा इच्छा कभी पूरा नहीं होगा। मंदिर टेढ़ा हो गया, इसलिए इसको मातृ ऋण मंदिर बोला जाता है। सिंधिया घाट, विजय माधव सिंधिया, इसलिए संगठा घाट, ये गंगा महल घाट, ये घोसले घाट नागपुर घोसले ने बनाए। वे राम घाट वे हॉस्पिटल है, लालवाला हॉस्पिटल है, शालिग्राम वल्लभ भाई पटेल बॉम्बे का सेठ उन्होंने बनवाया। क्योंकि ये बाजू बाजू में बगल बगल में घाट है, प्रत्येक स्टेट के राजा ने बनाए एक एक घाट। घाट का नाम है पंचगंगा घाट। तो ये जो मंदिर है, मस्जिद है, पहले यहाँ पर बिंद माधव का मंदिर था। तो जब पहले सबसे पहले गद्दी पर अकबर बैठा, अकबर के बाद औरंगजेब, अकबर ने हिंदू का मंदिर को क्षति नहीं किया, परंतु जब औरंगजेब ने बैठा तो उन्होंने प्रथम मंदिर हिंदू का काशी विश्वनाथ मंदिर, राम अयोध्या मंदिर और इधर में बिंदु माधव का मंदिर, बहुत से ऐसे कुछ मंदिर हैं, उन्होंने तोड़ दिया औरंगजेब ने। तो ये मंदिर जब तोड़ा तो मूर्ति को गंगा में फेंकवा दिया। जब मूर्ति को गंगा में फेंकवा दिया तो बिंदु माधव जी एक बॉम्बे में, फ्रॉम बॉम्बे, सतारा जिला नाम है बॉम्बे में, कोई सतारा जिला को राजा को वो बिंदु माधव ने स्वप्न दिए कि हमको मुस्लिम औरंगजेब ने
गंगा में फेंकवा दिया। तो सतारा जिला का राजा वो मूर्ति को निकलवाकर इसके मस्जिद के पीछे में स्थापना की और ये औरंगजेब ने इस यहाँ पर मस्जिद बनाया, मंदिर को तोड़कर मस्जिद बनाया। इसको बोलते हैं बेनी माधव ध्वजा, बेनी माधव ध्वजा। तो ये मंदिर बंगला में बोलते हैं बेनी माधव ध्वजा। काशी ब्रिज, पंडित मदन मोहन मालवीय जी के नाम से काशी ब्रिज है। ये डबल लाइन है, नीचे ट्रेन ऊपर बस, और ब्रिटिश का टाइम का बना हुआ है। ये पूरा ब्रिज लोहे का है, टनाटन। इसका उम्र खत्म हो गया, अभी भी मजबूत है। ये काशी का 4 नाम है, काशी, बनारस, वाराणसी, और इसका चौथा नाम है आनंद वन। ब्रह्मा विष्णु महेश त्र्यंबकेश्वर महादेव, नासिक, महाराष्ट्र। तो ब्रह्मा जी ने जब सृष्टि को बनाए तो सबसे पहले काशी बनाए, इसलिए इसका नाम है आनंद वन। ब्रह्मा जी ने जब सृष्टि को बनाए तो सबसे पहले काशी बनाए, इसलिए काशी को हम लोग बोलते हैं ओल्डेस्ट पार्ट ऑफ द सिटी वाराणसी, ओल्डेस्ट पार्ट ऑफ द सिटी वाराणसी। तो काशी प्राचीन है, तो ब्रह्मा जी ने सृष्टि को पहले बनाए, इसलिए यहाँ पर साधु संत महात्मा काशी में तपस्या किए, साधना किए और भगवान को प्राप्त किए, इसलिए काशी को काशी ज्ञान पीठ बोला जाता है।